ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాల్లో మనం ఏ పని చేసినా కూడా ఆచితూచి ఆలోచించి పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకుంది. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క అండదండలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. తండ్రి సహకారం కూడా మీకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి కాస్త స్థిరాస్తులకు సంబంధించిన లాభాన్ని అందుకుంటారు. ఈ రకంగా మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక మంచి లాభాన్ని కానీ అవకాశాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తల్లితో కూడా సంతోషకర వాతావరణం ఈ వారంలో మీరు అందుకుంటారు. తల్లి ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అవమానాలు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల నిరాశ, కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు మినుములను పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.